సో, సబ్‌స్టెన్స్ అడిక్షన్స్ అంటే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ వీటిలో ఉన్న కెమికల్ పదార్థాలు ఏవైతే ఉంటాయో బ్రెయిన్ సెల్స్, నరాలు, అవయవాలు స్లో పాయిజన్ చేసుకుంటూ డ్యామేజ్ చేస్తా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు చూసుకుంటే స్మోకింగ్ వల్ల బ్రెయిన్ సెల్స్, లంగ్స్, నరాలు మెల్లిమెల్లిగా డ్యామేజ్ అవుతా ఉంటాయి. క్యాన్సర్ కారకాలు అవుతా ఉంటాయి. అలాగే ఆల్కహాల్ చూసుకుంటే బ్రెయిన్, నరాలు, లివర్ ఎక్కువ చెడిపోతా ఉంటుంది. డైజెస్టివ్ క్యాన్సర్స్, లివర్ ట్యూమర్స్, డ్యామేజెస్ ఇవన్నీ ఎన్నో రకరకాలుగా అవుతా ఉంటాయి. తర్వాత గంజాయి ఇలాంటివి మనం చూసుకుంటే బ్రెయిన్ సెల్స్ బాగా డ్యామేజ్ అవ్వడం, నరాలు బాగా హెవీగా డ్యామేజ్ అవ్వడము. సో, వీటిలో కూడా మనం చూసుకుంటే బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం ఇవన్నీ చూస్తా ఉంటాం. సో, ఈ ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ వీటి వల్ల ఏమవుతుంది? ఈ బిహేవియర్ అడిక్షన్స్ వల్ల చూసుకుంటే ఒక 100 రెట్లు మనకి డోపమైన్ ఎక్కువ రిలీజ్ అయిపోయేసరికి నార్మల్ జీవితం కంటే వాటి మీద ఎక్కువగా డిపెండెన్సీ క్రియేట్ చేసుకోవడం జరుగుతా ఉంటుంది. అలాగే ఇది 100-1000 రెట్లు బ్రెయిన్‌కి డ్యామేజ్ చేసి, మత్తు క్రియేట్ చేసి, ఎక్కువగా కెమికల్ రిలీజ్ అయ్యేటట్టు చేసేసరికి ఫస్ట్ స్టేజ్ ఇప్పుడు చెప్పుకుంటే మనం చాలామంది పిల్లల్ని చూస్తా ఉంటాం. ఏదో ఫ్రెండ్‌షిప్‌లనో ఇలా స్టార్ట్ చేస్తారు. ఎవరో ఒకరు ఏదో ఒక పాయింట్‌లో స్టార్ట్ అవుతాం గదా! స్టార్ట్ అయినప్పుడు పోనీ దాంట్లో రుచి ఉందా? ఏముందా? అంటే ఏం ఉండదు. కానీ ఆ బ్రెయిన్‌కి ఆ కెమికల్స్ డ్యామేజ్ చేసి, ఎక్కువగా కెమికల్ బ్రెయిన్‌లో రిలీజ్ అయ్యేటట్టు చేసేయగానే ఇమ్మీడియేట్‌గా వాళ్ళకు ఒక కిక్ వచ్చేస్తుంది. అబ్బా! ఇదేదో బావుంది. నాకు కష్టం లేకుండా బ్రెయిన్ ఎక్కువ సుఖపడుతుందని జెప్పేసి బ్రెయిన్‌కి అలా అనిపించినప్పుడు బ్రెయిన్ ఒక రకంగా వీళ్ళని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మనిషిని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఏదో బావుంది. ఇది నాకు ఎక్కువ గావాలి. నార్మల్ జీవితం కంటే ఇది ఎక్కువ నచ్చుతుంది. ఎక్కువ కావాలని వాళ్ళకి ప్రేరేపణలనేది బ్రెయిన్‌లో క్రియేట్ అవుతా ఉంటుంది. సో, దానివల్ల పర్సన్ ఏం జేస్తాడు కంటిన్యూగా తీసుకోవాలని వాళ్ళలో ఆలోచనలు పెరుగుతా ఉంటాయి. రెగ్యులర్ లైఫ్ కంటే దాని మీద మెల్లిమెల్లిగా ఎక్కువ డైవర్షన్స్ క్రియేట్ అయ్యి ఆల్‌మోస్ట్ ఫస్ట్ స్టేజ్ అని జెప్పొచ్చు. ఫ్రీక్వెంట్‌గా తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. అలా తాగి ఇంకా ఎక్కువగా బానిసగా ఆలోచనలు పెరిగిపోయి ఇంకెక్కువ ఫ్రీక్వెంట్‌గా తాగడం వల్ల లాంగ్ టర్మ్ ఎక్స్‌పోజర్‌లో ఏమవుతుంది బ్రెయిన్, నరాలు, అవయవాలు కొంతవరకు డ్యామేజ్ అవుతా ఉంటుంది మనకి. సో, డ్యామేజ్ అయిపోయి ఏమవుతుంది ఇంకా తీవ్రమైన డిపెండెన్సీ. మనం బిహేవియర్ పరంగా చూసుకుంటే ఫ్యామిలీ కంటే ఎక్కువ సుఖం అది ఇస్తుంది కాబట్టి ఫ్యామిలీని కాంప్రమైజ్ అవ్వడం, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ అవుతుంది. లేదా వాళ్ళు చేసే వర్క్ ఎఫెక్ట్ అవ్వడము. తర్వాత సొసైటీ ఒక రకంగా చెప్పాలంటే సొసైటీలో గూడా వాళ్ళు సరిగ్గా మింగిల్ అవ్వలేకపోతారు. సో, బాధ్యతలు ఇవన్నీ మెల్లిమెల్లిగా మర్చిపోతా ఉంటారు. సో, వాళ్ళు ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయకుండా అబ్‌నార్మల్ లైఫ్ లీడ్ చేస్తా ఉంటారు. మనకది కనబడతా ఉంటది.